బాబాయ్ మన ఊరు ఎలా ఉంది, పంటలు బాగున్నాయా, పిల్లలందరూ బాగున్నారా, ఊరు క్షేమంగా ఉందా? అందరూ బిక్కమొఖాలు వేసుకుని కింద చూస్తున్నారు. అదేంటి బాబాయ్ అందరు అలాగ ఉన్నారు, ఏంటి సంగతి? ఏం చెప్పమంటావురా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అన్నట్టు ఆ రోజు నీకు అన్యాయం జరిగింది. ఆ జరిగింది ఏదో జరిగిందిలే బాబాయ్, దాన్ని ఇప్పుడు గుర్తు చేయమాకండి. లేదురా, కనీసం మా మనసు నెమ్మది కలిగి ఉండడానికైనా మమ్మల్ని చెప్పుకొని నువ్వేం మాట్లాడమాక. ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. ఆ రోజు నీకు అన్యాయం జరిగింది, నీ తమ్ముళ్ళు నీకు అన్యాయం చేశారనేది ఒకటైతే, ఊరి పెద్దలుగా మేం చేయాల్సిన న్యాయం కూడా నీకు. కానీ ఆ శాపమేనేమో, ఆ ఉసూరేనేమో, ఆ తల్లి లేని బిడ్డ ఏడిపోయేనేమోరా. మన ఊరు మొత్తం ఏడుస్తున్నారా. శత్రువుల చేత ముట్టడించబడిన వారై నెమ్మది లేని శాప